పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. నగునూర్ కాకతీయుల కాలం నాటి చరిత్ర గల ప్రదేశం నగునూరు అంటారు. సో 4 దిక్కులు 4 చెరువులు కావచ్చు, త్రికుటాలయాలు, ఆలయాలు, ఎన్నో దేవాలయాలు, అంటే 4 దేవాలయాలు ఉంటాయి కాబట్టి దీనికి నగునూరు అని పేరు వచ్చింది. అంటే ఇక్కడ ఎక్కడ కదిలించినా కూడా మనకు ఏదో విగ్రహాలు కావచ్చు, గుళ్ళు కావచ్చు బయట పడుతూనే ఉంటాయి. సో రీసెంట్ గా మనకు నగునూరులో ఉన్నటువంటి పాపగారి పల్లె పైన ఉన్నటువంటి ఒక గుట్ట పైన కొన్ని విగ్రహాలు కనిపించాయంటే కొంతమంది స్థానికులు మన సుమన్ టీవీకి సమాచారం అందించారు. సో దానికోసం మనం ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ ఉన్నాను రెడ్డి కాలనీ, రోడ్ నెంబర్ 1. సో ఇదే పాపగారిపల్లి, మీరు చూసుకోవచ్చు ఒకసారి. అక్కడ ఇదే ప్లేస్ ఏదైతే మనకు అక్కడ కనిపిస్తుందో పైన, ఆ గుట్ట పైనే ఈ విగ్రహాలను గుర్తించినట్టుగా మనకు ఒక సమాచారం వచ్చింది. ఇప్పటికీ ఇక్కడ చాలా విగ్రహాలు బయటపడ్డాయి, ఎన్నో దేవాలయాలు బయటపడ్డాయి. సో ఈ గుట్ట పైన అంటే కాకతీయుల కాలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామంలో మరికొన్ని విగ్రహాలు బయటపడ్డాయి అన్నట్టుగా స్థానికులు అందించారు. సో పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఇక్కడ ఎన్ని విగ్రహాలు బయటపడ్డాయి, అందులో ఏ విగ్రహాలు ఉన్నాయో అన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి ఒకసారి. చలో మన గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాము. సో పైకి వెళ్దాం. మనకు కొంతమంది సాములు ఉన్నారు, హనుమాన్ మాల ధరించిన సాములు. వాళ్ళు ఆ దారి చూపిస్తున్నారు. ఎక్కడైతే వాళ్ళు దాన్ని గుర్తించారో అక్కడ మనం తీసుకెళ్తా అన్నారు. అసలు అక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయి, ఎప్పుడు ఆ చరిత్ర ఏంటి, అక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అని మనం విషయాలు తెలుసుకున్నాం. సో పైకి వెళ్దాం రండి. చూస్తే చాలా చిన్నగా అవుతుంది ఆ ప్లేస్ అయితే. సో పైకి వెళ్దాం రండి. చూస్తే అంటే మొత్తం ఇక్కడ అసలు దారి లేదు, కానీ గుట్టలతో అంటే పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం పోవాల్సిన పరిస్థితి ఉంది. సో వెళ్దాం రండి. ఇంకా వెళ్ళి పైన చూద్దాం ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో చూసేద్దాం రండి ఒకసారి. మనం పైకి రాగానే ఇక్కడ ఒకటి చూసినాము. ఇక్కడ ఒకటి అనిపిస్తుంది చెక్కినటువంటి దృశ్యం చూసుకోవచ్చు. కాబట్టి కొంతమంది మల్లన్న అంటున్నారు, కొంతమంది అయితే రుద్రమదేవి అంటున్నారు. నాకు చూస్తున్నట్టయితే ఇక్కడ ఖడ్గాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక ఖడ్గం చూడండి ఒకసారి. ఇక్కడ ఒక ఖడ్గం ఉంది, ఈ చేతిలో కూడా ఇది ఖడ్గం లాగా ఉంది. సో ఇది ఖడ్గం. ఓకే, ఇది కూడా ఖడ్గం. సో మనం కొంచెం ఆకారం గారు చూసుకున్నట్టయితే కొంచెం ఉగ్ర రూపంతో మన రుద్రమదేవి, రాణి రుద్రమదేవి అయితే ఎట్లా ఉంటుందో సేమ్ అదే ఆకారంతో ఉంది. సో మేమైతే అదే అనుకుంటున్నాము. అంతేనా స్వామి? అంతే స్వామి, అదే. ఇంకెక్కడున్నా స్వామి? ఇంకా ముందుకున్నా. వెళ్దాం పదండి. సో ఇది చూసుకుంటే మనం మొత్తం మల్లన్న విగ్రహం లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చేతులు డమరుగం ఉంది, వీరగోళాలు ఉన్నాయి, ఇది చూసుకోవచ్చు. మొత్తం ఇదంతా కూడా త్రిశూలం ఉంది అక్కడ చూడండి ఒకసారి. పక్కన త్రిశూలం ఉంది. సో ఇక్కడ కింద ఇంకొక 2 ఆకారాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ లో దేవునికి రైట్ లెఫ్ట్ కూడా ఇక్కడ కూడా ఒక కనిపిస్తుంది మనకు. ఇప్పుడైతే అక్కడైతే రాణి రుద్రమ చూసాము, ఇక్కడ వస్తే మల్లన్న ఉన్నారు. ఇంకా చాలా ఉన్నాయంట. అవి ఏంటో కూడా ఇంకా వెళ్దాం, లోపలికి వెళ్ళి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకున్నాం ప్రయత్నం చేద్దాం రండి. నాగసర్ప ఉన్నటువంటి ఆకారం కలిగినటువంటి దృశ్యం చూసుకోవచ్చు. నాగసర్పం లాంటి మనిషి, అంటే కొంచెం మనిషి ఆకారం ఉంది, అలానే పాములాగా ఉన్నట్టు ఆకారం ఉంది. కాబట్టి మనిషి ఆకారంతో ఉన్నటువంటి నాగసర్పం రెండు ఆకారాలు కలిగి ఉన్నటువంటి విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఇంకా ముందుకు వెళ్దాం. కిందికి నాగుపాము తోక, ఓకే, మధ్యలో మనిషి ఆహారం, మళ్ళా తలపై నాగుపాము, లక్ష్మీ నరసింహ తలపై నాగుపాము. రైట్ ఓకే రైట్. కింద చూసుకుంటే పాము తోకలా ఉంది, మధ్యలో మనిషి ఆకారం. మళ్ళీ పైన చూసుకుంటే కూడా పైన నాగసర్పం మన పడగొప్పినటువంటి ఆకారం ఉంది. అంటే లక్ష్మీ నరసింహస్వామి అని చెప్తున్నారు. సర్పం ఆకారం ఉన్నటువంటి దృశ్యాలు మొత్తం 12 ఉన్నాయి.
12 ఆహారాలు. అదే 12 అంటే ఒక్కటి కూడా ఒక్కటి దానికి పోలిక లేదు. ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఒక్కొక్క ఆకారంలో. అంటే ఒక పాము 12 రకాలు ఉంటే ఎలా ఉంటుందో దృశ్యాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇందులో 12 రూపాయల్లో కనిపిస్తుంది మనకు. స్వామి ఇప్పటికీ ఇవి అట్లనే ఉన్నాయి, వెనకటి నుండి కూడా అట్లనే, ఇంతవరకు కదలలే అవి. ఓకే, అట్లనే అదే జాగాలో అట్లనే స్థిరమై ఉన్నాయి. వర్షాలు పడ్డా మనుషులకు గాని, ఇప్పుడు మనం ఒక రాయి వేసినాం స్వామి, ఒక సంవత్సరం వరకు కొంచెం అటో ఇటో కదిలిపోతాయి. సో ఇక్కడ ఆవులు కట్టేసినప్పుడు కదిలినప్పుడు కొంచెం ఎటో కొంచెం అట్లా కూడా కదలలే, ఇవి అట్లనే ఉన్నాయి అట. నేను 56 సంవత్సరాలు మా బాపుల అప్పటి చదువుకుంటాం. అది అప్పటి ఉంది ఆ స్థలంలో అట్లే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా పెట్టుకున్నప్పుడల్లా కొబ్బరికాయ కొట్టిపోతాం ఓన్లీ మా కుటుంబం. మేము నలుగురు. అంటే చాలా మంది తెలియదు అంట కదా ఇక్కడ ఉన్నట్టు కూడా మీ ఊరు. నేనైతే సార్ ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుంది, నాకు ఇవి ఏమనేది కూడా ఇంతవరకు తెలియలే. ఓకే, 50 సంవత్సరాలు ఊర్లో ఉంటున్నారు కానీ పాపగారి పల్లె మీద ఉంటున్నారు కానీ మీకు తెలియదు. అంటే కొంచెం పక్క వాడం అది. ఓకే, పక్కన ఉంటారు, పక్కన ఉంటాం, కానీ నాకు ఇంతవరకు తెలియలేదు. నేను మొన్న మాలేసుకుంటా రీసెంట్ లా ఈ గుడి దగ్గర ఉండే హనుమాన్ గుడి, ఆడ నుంచి ఇటు వచ్చి చూద్దామంటే ఇవి వచ్చి చూసినాం, అట్లా చూడడం జరిగింది. అంటే మళ్ళా సేద తీరుతున్న సమయంలో టైం పాస్ కోసం పైకి వచ్చారు. ఆ టైంలో మీకు అనిపించింది ఈడ ఉన్నాయంటే చూడడానికి వచ్చినాం. అట్లా దాదాపు నాకు 56 సంవత్సరాలు. అంటే మా తండ్రులు తాతలు అప్పటి నుంచి ఇక్కడ చుట్టూ ఉండే, అప్పటి నుంచి మాకు విగ్రహాలు తెలుసు. ఈ విగ్రహాలు ఉన్నాయి అన్ని తెలుసుకున్నాను. ప్రతి మల్లన్న బోనాలు కానీ నోకున్నప్పుడు వచ్చి మేము ఆ విగ్రహాన్ని కడిగి పాలాభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టిపోతాం. ప్రతి బోనాలప్పుడు వచ్చి ఖచ్చితంగా కడిగి బోనాలు పెట్టి మంచిగా దీపము ధూపము వేసి కొబ్బరికాయ కొట్టిపోతాం. మరి మీరు ఎవరు చెప్పలే? అందరూ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకుంటాం. పాపగారి పల్లె ఉన్న వాళ్ళందరూ తెలుసు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మేడి చెట్టు ఉండే, మేడి పళ్ళు తినడానికి అందరు వచ్చి ఇవన్నీ చూసుకుంటూ పోతుంది. ఊర్లో అంటే చాలా మంది పైకి వచ్చినప్పుడు కూడా ఇంత అబ్జర్వ్ చేయరు. అది మనం పర్టికులర్ గా చూస్తేనే మనకు తెలుస్తుంది. కాబట్టి వర్షాలు వచ్చినప్పుడు ఎట్లా మీరు ఇక్కడికి వస్తారు రెగ్యులర్ కాబట్టి మీకు తెలిసింది. చాలా మంది వస్తారు పైకి కానీ ఈ అంత గమనించారు, రారు కదా, రారు. ఒకళ్ళు వచ్చిన కూడా అంత గమనించారు. మాకు ఆవులు ఎక్కువ ఉండట్లా, అందులో తోటి సరిపోకపోతే ఇక్కడికి వచ్చి రెగ్యులర్ గా మేము కట్టేసి చూసుకుంటూ పోతాం అన్నట్టు. వీటికి కూడా నీళ్ళు పోసి కడిగిపోతుంది. ఇప్పుడు ఎంత దాదాపు ఇక మాకు ఒక 15 సంవత్సరాలే. ఈ ఆవులు పాలను తీసేసిన వీటికి ఖర్చు జరుగుతలేదు. పోనప్పుడు మాత్రం ఖచ్చితంగా ఖర్చిపోదు. ఎలా అనిపిస్తుంది సార్ మీరు? నగనూరు అంటే ఒక మంచి చారిత్రకమైన ఊరు కదా, ఇట్లాంటివి ఉంటాయి కాకతీయుల కాలంలో చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? నగనూరు విలేజ్ లో మొత్తం ఎక్కడన్నా కానీ ఇట్లా తీసినా గానీ నాగపాము విగ్రహం గాని, హనుమాన్ విగ్రహం గాని, శివలింగం గాని ప్రతి నగనూరు ఎక్కడ ప్రతి పొలంలో, మొన్న మా పొలంలో చిన్నగా ఇట్లా ఏంటంటే జేసీ పెట్టి ఆ ఒడ్డు పోదామని తీసినాం. అక్కడ కూడా ఒక శివలింగం ఆకారంలో ఒక బిల్ల వెళ్ళింది. అది ఒడ్డు పెట్టింది జరిగింది మొన్న రీసెంట్ ఒక నెల రోజుల కింద. సో ఇక్కడ ఏ ఊర్లో ఎక్కడ కదిలించినా కూడా ఏదో ఒక విగ్రహం కంపల్సరీ అవుతుంది. నాగదేవతన లేకపోతే లింగమా, ఆంజనేయ ఆకారం ఉన్నదా, సర్పం ఆకారం ఉన్నదా, శివుడు 100% ఏడనన్నా ఒక 2 అలా ఈ విగ్రహం వెళ్తుంది కంపల్సరీ. ఎలా అనిపిస్తుంది సార్ మరి మీరు? మీ ఊరికి బాగా ఫీల్ అవుతాం, ఎందుకంటే గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మా నగనూరు విలేజ్ లో మేము పుట్టడం చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. ఎందుకంటే గతంలో మా తండ్రి గాని, మా బాబు గాని, మా తాతలు గాని ఈ ఎమ్లాడ రాజన్న కూడా ఇక్కడికి రీసెంట్ గా ఇక్కడికి వెళ్ళిపోయాడని చెప్తారు. అది కూడా మాకు దృశ్యాలు బాగున్నాయి. అంటే రాజన్న కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. నగనూరులోనే మా దగ్గర మా ఇల్లు పక్కనే రాజన్న టెంపుల్ ఉన్నది. మా తండ్రి ఎప్పుడు, మా తాతలు చెప్పి ఆల్రెడీ ఇప్పుడు తవ్వుత కోనేరు కూడా వెళ్తుంది ఇక్కడ. కోనేరు కూడా వెళ్తుంది. రీసెంట్ గా మొన్న ఈ టెంపుల్ తీసి త్రికూటాలయం ప్రతిమ ముందట ఇక్కడ తీసుకుపోయి అక్కడ ప్రతిష్ఠించారు. ఇంకా కాలేదు. ఆ టెంపుల్ ఆకారం ఉంది. గప్పర్లా V6 లో నీళ్ళు తాగితే మోకాళ్ళ నొప్పులు పోతాను అన్నది టెంపుల్. మా పాప మా కస్తూర్నగర్ నుంచి తీసి అక్కడ పెట్టింది, రెడ్డి కాల నుంచే. అట్లా కూడా మొక్కలు వస్తానే తగ్గింది. ఇప్పుడు ఆ వాటర్ అత్తలేదు. కావాల కనీసం ఇంకా 2 సంవత్సరాలు అయితే ఇక్కడ ఉన్న తీసుకుపోయిన త్రికూటాలయం కూడా అది కూడా ప్రతిష్ట అయి ఓపెన్ అవుతుంది. సో చాలా గర్వంగా అయితే ఫీల్ అవుతారు మీరు? చాలా గర్వంగా ఫీల్ అవుతాం. నగనూరులో పుట్టినందుకు, నగనూరులో ఉన్నందుకు చాలా పీస్ఫుల్ ఉంటది. వాతావరణం అటు పోతే బీరయ్య గుడి, ఇటు పోతే మనం చూసుకోవచ్చు. వచ్చినప్పుడు కూడా అన్ని చెట్లు, పుట్టలు, గుట్టలు చాలా ఉన్నాయి. అంటే ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఇక్కడ మనకు అనిపిస్తుంది ఈ ఏరియాలో కూడా. ఏ ఏరియా కొని ఒక బాధ పోతే ఇప్పుడు అటు దిక్కుపోతే కోట్లింగాల గుడి, ఇటు దిక్కుపోతే ఇదో టెంపుల్ అని లక్ష్మణ టెంపుల్, బీరయ్య దేవుడు, మాంకాలమ్మ, ఆంజనేయుడు, ఎటువైన టెంపుల్ ఉంటాయి.
ఈ సాంలే ఇప్పుడు ఈ గుట్ట ఉంది కదా, ఇప్పుడు ఏదైతే మనం గుర్తించిన విగ్రహాలు, ఈ గుట్ట కింద ఉన్నటువంటి టెంపుల్ ఆలయంలో సాములు అందరూ ఇక్కడ హనుమాన్ మాల ధరించారు, అక్కడే పూజలు చేస్తున్నారు. సో పైకి వెళ్దాం అన్నట్టుగా ఒకసారి టైం వెళ్దాము పైకి అన్నట్టుగా వచ్చారంట నిన్న సాయంత్రం సార్ ప్రొద్దున స్వామి, నిన్న మార్నింగ్ టైంలో, నిన్న ఉదయం టైంలో ఈ గుట్టపైకి రావడం జరిగింది. సో వచ్చిన సమయంలో వీరు ఇదే గ్రామానికి చెందిన వారు, కానీ ఇప్పటివరకు కూడా ఈ విగ్రహాల గురించి వీరికి తెలియదంట. సో వచ్చిన తర్వాత ఇవన్నీ వీళ్ళు ఈ గుట్ట పైన ఇవన్నీ ఆకారాలు గమనించారు, మనకు ఇన్ఫర్మేషన్ అందించారు. చెప్పండి స్వామి అసలు. స్వామి మేము ఇక్కడ హనుమాన్ టెంపుల్ లో ఉంటాం, ఇక్కడ పాపగారి పల్లె మీద. ఆడికెళ్ళి చిన్న సాములు మామూలు ఉంటారు ఇక్కడ ఈ వాడవాళ్ళు, ఈ వాడవాళ్ళకి ఇక్కడ విగ్రహం ఉన్నది పోయి చూద్దామంటే స్వామి వచ్చినాం. వచ్చి చూసినాం, చూసేసరికి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత మీకు తెలియజేయడం జరిగింది చూసి. సో మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీకు తెలియదు ఇక్కడ ఉన్నది? నేను 50 సంవత్సరాలు అవుతుంది స్వామి, నాకు ఇక్కడ విగ్రహం ఉన్నది ఇంతవరకు తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఆవులైతే ఊళ్ళ కట్టిస్తున్నారో వారికి మాత్రమే తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఒక 50 ఇండ్లు ఉంటాయి వాళ్ళకి తెలుసు, కానీ ఊర్లో ఇండ్లు మాత్రం తెలియదు. ఓకే. సో నిన్న మీ టైంలో మార్నింగ్ టైంలో చూసినా మీకు ఏమనిపించింది స్వామి? మంచిగా అనిపించింది స్వామి, మంచిగా అనిపించింది. కడిగినాం, వాటర్ పోసినాం, పాలు పోసినాం, మొత్తం పాలు అభిషేకం చేశారు మొత్తం చూడగానే పోయినాం స్వామి. మీ అన్న కూడా ఇక్కడ ఉంటాడట. ఈ అన్నకు తెలుసు అంట, ఇక్కడ ఉన్నట్టుగా తెలుసు అంట. మీకు ఎప్పటి నుండి తెలుసా చెప్పండి? ఇది నాకు నాకు 30 years నుంచి తెలుసు. 30 years తెలుసు. ఎప్పుడన్నా పైకి వచ్చి చూసారా? మా ఇల్లు పక్కకే. పూజ చేయడం ఎప్పుడన్నా చేయడం? పూజ అంటే ఇదే వీళ్ళు మా బాబాయ్ పక్క పక్కిల్లే రెగ్యులర్ గా ఆడుకుంటుంది. చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి చింతవలక పనులకు కూడా మేము రెగ్యులర్ గా వస్తుంటుంది పిల్లలు బడికి వెళ్ళేటప్పుడు. అప్పుడు చూస్తుంటే గానీ మనకు అంత తెలియదు కదా. అవును. తర్వాత ఇక చూసినాం. అయితే మల్లన్న బోనాలు ఉంటాయి కదా, అవును, అప్పుడు వచ్చి ఇక్కడ దీపం వెలిగించాడు. చాలా మంది కూడా తెలియదు అంటే మరి ఊళ్ళో వాళ్ళు కూడా. అవునవును, చాలా మంది తెలియదు. అంటే ఇది లోపల ఉన్నది, ఎవరు పట్టించుకోరు సరిగా. ఇంత పెద్ద దేవాలయాలనే శిథిల వ్యవస్థలు ఉన్నాయి నాగనూరు గ్రామంలో. దీన్ని అంత వెలుగులోకి రావడం కొంచెం ఇబ్బంది. ఏం కోరుకుంటున్నాం నాగనూరు గ్రామాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? మా ఊరుకు ఫస్ట్ ఈ గుట్టలే అందం. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ గుట్టలు, ఈ దేవుళ్ళు, ఈ వాతావరణం, మా చెర్లు కూడా అలా ఒక డిఫరెంట్ ఉంటాయి. ఊరు చుట్టూ చెర్లు ఉంటాయి అట్లా. అంటే మీ ఊరిని గవర్నమెంట్ ఏ విధంగా తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారు? ఒక పర్యాటక కేంద్రమా, లేకపోతే ఆధ్యాత్మికంగా దేవాలయం లాగా ఎట్లా చేస్తే బాగుంటుంది? దీన్ని పర్యాటక కేంద్రం చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అందరికి తెలుస్తుంది. ప్రతి మండలంలో, ప్రతి డిస్ట్రిక్ట్ కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి.
నవనూరులో ఎక్కడ కదిలించినా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఇప్పుడు ఎక్కడ పొలం కావచ్చు, ఎక్కడ నార్మల్ బుట్టలలో కావచ్చు, ఎక్కడైనా భూములలో కావచ్చు, ఎక్కడ ఏది మనం తవ్వకాలు జరిపినా కూడా ఏదో ఒక విగ్రహం బయటపడుతూనే ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు, నవనూరులోని పాపగారి పల్లె మీద ఉన్నటువంటి గుట్ట పైన చాలా మందికి తెలియని, గ్రామ ప్రజలకు తెలియనటువంటి విగ్రహాలు కూడా బయటపడినటువంటి విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ కూడా ఇక్కడ 12 సర్పాలు ఉన్నాయి. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ బయట ఎంత చెత్త వేసినప్పుడు కూడా ఇక్కడ మరో రోజు వచ్చి చూస్తే మాత్రం ఇక్కడ క్లీన్ గా ఉంటుందని చెప్తున్నారు. సో నవనూరు గ్రామ ప్రజలు కోరుకునేది ఏంటంటే తమ గ్రామంలో ఇప్పటికీ చాలా చారిత్రాత్మకంగా చాలా విగ్రహాలు బయటపడ్డాయని చెప్తున్నారు. సో తమ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా లేదంటే ఒక చారిత్రాత్మక ప్లేస్ గా గుర్తించాలని చెప్పేసి గ్రామ ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.